ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరి ఆత్మ? నయనీదే. వామ్మో, ఏంటి మమ్మీ ఇలా అంటున్నాడు స్వామి? ఒక్క నిమిషం ఓపిక పట్టండి. నువ్వు చూడకపోయినా తిలోత్తమైన ఆత్మను చూడగలుగుతుంది కదా. ఆత్మ గనక వస్తే ఖచ్చితంగా చూస్తాను. అది గాయత్రకైనా సరే. ఓం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. అమ్మా, నేను మమ్మీ అంటాను గాని అమ్మ అనను కదా. గాయత్రి పాప అన్నట్టు వినిపించింది. అమ్మో, స్పృహ కోల్పోయిన తల్లి కోసం వచ్చిందేమో మమ్మీ. అమ్మా, హేయ్, అరే మేం పనిలో ఉంటే అమ్మ అమ్మని డిస్టర్బ్ చేస్తావేంటి? పోవతలకి. అమ్మా, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏంటి మమ్మీ పిల్లని అలా చూస్తున్నావు? ఏంటి పిప్పి డుమ్ 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 అంటూ? పిల్లతో పాటు తల్లి వచ్చిందిరా. తల్లే అంటే? నైని ఆత్మ. వల్లభ. స్వామి, అయ్యో స్వామి, ఏమైంది? నైని ఆత్మ అంట, పెద్ద మరదల ఆత్మ వచ్చిందంట. వల్లభ, నీ ప్రయోగాలు ఆపోయే స్వామి. చూడండి. నాకు అక్కడ గాయత్రి పాప తప్ప ఇంకే ఆత్మ కనిపించట్లేదు మమ్మీ. ఉందిరా నైని. ఇక్కడ సోఫాలో ఉంది, అక్కడ కూడా ఉందా? నేను చెప్పినట్టే మీ అనుమానానికి తగ్గట్టే తను త్రినేత్రి. ఇక్కడ ఉన్నది నయని. ఇది దేహం, అది ఆత్మ. శభాష్ అఖండ స్వామి, చాలా బాగా చెప్పారు. మా అత్త నన్ను చూసి చాలా రోజులైనట్టుందే. దగ్గరికి రావద్దు. నువ్వు ఆత్మవి. ఏం చేయాలని నా దగ్గరకు వస్తున్నావు? మీరు నన్ను ఏం చేస్తే నేను ఇలా ఆత్మగా మారతానో అది చెప్పరెందుకని? ఏమంటుంది మమ్మీ? దగ్గరికి వస్తుందా? ఎందుకంట? నువ్వు మాట్లాడుకు వల్లభా. చెప్పండి అత్తయ్య, నా ప్రాణం పోవడానికి మీరేం చేశారు? తిలోత్తమ, తనతో పాటు గాయత్రి పాప కూడా ఉంది. ఇద్దరి శక్తి కలిస్తే నువ్వు నేను ఇద్దరం దక్కం. ఏం చేయమంటారు స్వామి? వల్లభ, నయనికి స్పృహ వచ్చేలా చేయి. ఎలా? నీళ్లు చిలకరించు త్వరగా. మమ్మీ, నీళ్ళెక్కడున్నాయి మమ్మీ? పోరా. అమ్మో, అమ్మా, అమ్మో, పెద్దమ్మా, పెద్దమ్మా, నేనేం చేయదు పెద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, దండం పెడతాను, నేనేం చేయదు. ప్లీజ్ 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 పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా ప్లీజ్. అమ్మో, రే లేరా, లే, త్వరగా నీళ్లు తీసుకురా. పో. అలాగే. వల్లభ,
నువ్వు దుర్మార్గపు ఆలోచనతో నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నేను ఆత్మనైనా సరే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వలభరా వల్లభ త్వరగా రా. వస్తున్నాను స్వామి, వస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి. ఓం హ్రీం ఫట్. మమ్మే, ఏంటల్లుడు ఆ కేకలేంటి? ఏమిందత్తయ్య? ఈ స్వాములోరు ఈవేళప్పుడు వచ్చారేంటి? మాట్లాడరేంటండి? అలా చూస్తున్నారు? నోరు తెరవండి బ్రో. పాపా పాపా పాపా, నాకేమైంది? అమ్మా, అమ్మా, అమ్మా. ఏం పోగొట్టుకున్నావు అల్లుడు? పెద్ద మరదలు ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటే నేను బ్రతికుండను అనిపిస్తుంది. ఎందుకలా యాక్టింగ్ చేస్తుంది? నేనేం చేశాను బావగారు? ఆపుతావా నీ డ్రామాలు? ఏమైందమ్మా? ఎందుకలా కోపడుతున్నారు? ఏం చేసిందని? ఏమీ జరగనట్టు నటిస్తుంది. ఏం జరిగింది? నేను సోఫాలో పడుకున్నాను. ఎవరో నీళ్లు చిలకరించి లేపినట్టయి కళ్ళు తెరిచాను. ఇక్కడెందుకు పడుకున్నావక్క? పడుకోబెట్టాను. నీకెందుకు శ్రమోదినా? శ్రమ కాదు, అవసరం. మీరు అర్థమయ్యేలా చెప్పండి, లేదంటే వెళ్ళి పడుకోపోండి. అనవసరంగా మా అందరి నిద్ర పాడు చేశారు. రే విక్రాంత్, మేము నయని ఆత్మను చూశాంరా. మళ్ళీ ఏ ఆత్మను చూశారమ్మా? మధ్యాహ్నం మీ కొడుకు నన్ను చావు కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఆత్మకథ ఎందుకు తల్లి? తను నయని కాదు, త్రినేత్రి. అవును, తను త్రినేత్రియే. బామ్మ, బామ్మగారు ఒక్క నిమిషం బాబు. ఆ అమ్మాయి మీరు అన్నట్టు త్రినేత్రినే అనుకుందాం. మీరు చూసిన నయని ఆత్మ ఎక్కడుందయ్యా? మీ మనవరాల్లోనే ఉంది. మంచిది. మరి ఆత్మ బతికే ఉన్న నా మనవరాలు త్రినేత్రిని ఎలా ఆశ్రయిస్తుంది? మీ మనవరాలు త్రినేత్రి ఎక్కడుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.